శ్రీశైలంలో అందరూ చేసే తప్పులివి. దీనివల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరడమే కాదు కదా! కనీసం మనం శ్రీశైలం వెళ్ళినట్టు కూడా లెక్కలోకి రాదు. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. శ్రీశైలంలో పాటించవలసిన నియమాల గురించి చెబుతాను. శ్రీశైలం అంటే చాలా మంది నేరుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం మాత్రమే చేసుకుంటారు. కానీ దర్శనం కంటే ముందు, తర్వాత చేయవలసిన కొన్ని నియమాలున్నాయి. అవి గనక పాటించారంటే తప్పకుండా ఫలితం లభిస్తుంది. శ్రీశైలం కొండపైకి వెళ్లే మార్గంలో ముందుగా మీకు శ్రీ సాక్షి గణపతి ఆలయం దర్శనం ఇస్తుంది. కొండపైకి వెళ్లడం కంటే ముందు సాక్షి గణపతిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చామని కైలాసంలో ఉన్న శివపార్వతులకు గణేశుడే సాక్ష్యం చెప్తారు. ప్రతి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉంటారు. కాశీలో కాలభైరవుడు ఉన్నట్టే శ్రీశైలంలో క్షేత్రపాలకుడు శ్రీ బయలు వీరభద్ర స్వామి. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ప్రధాన ఆలయ దర్శనం అనంతరం శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. శ్రీ బయలు వీరభద్ర స్వామి గురించి మీకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. మరిన్ని విషయాలు స్వామివారి గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. జై వీరభద్ర స్వామి.